సో రెడీ అండి ప్రకాష్ గారు మీరు పన్నీర్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఓకే మరి పన్నీర్ కార్న్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, షాజీరా 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే. నూనె వేసుకోవాలి ఫస్ట్, కొద్దిగా మరిగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. సో ఇంక ఇందులో మనకి పోపేం అక్కర్లేదా? పోపు సాజీరా వేయాలి. ఓన్లీ షాజీరా. అంతా షాజీరా వేయదా? ఉల్లిపాయ వేసినాక ఓకే. సాజీరా, అల్లం కట్ చేసిన ముక్కలు. మీ ఇంట్లో అల్లము ఎక్కువ వాడతారండి? అంటే కొంచెం వంటల్లో అట్లాగా అల్లం వెల్లుల్లి 2 పేస్ట్ కాకుండా ఇట్లా పీసెస్ వాడుతూ ఉంటారా? పేస్ట్ కూడా వాడతాము. సో కొన్నింట్లోకి ఇట్లా అయితేనే ముక్కలు వాడతారు. ఓ నైస్. సో అల్లము అండ్ అలాగే కరివేపాకు. నెక్స్ట్ కరివేపాకు. సో మీరు ఏ వయసులో వంట స్టార్ట్ చేశారు ప్రకాష్ గారు నేర్చుకోవటం? అంటే 10th స్టాండర్డ్ నుంచి. 10th స్టాండర్డ్ నుంచి. మరి అప్పుడు మీరు వంటగదిలోకి వెళ్తే మీ అమ్మగారు ఏమి అనేవాళ్ళు కదా? మా అమ్మ ఎంకరేజ్ చేసేవాళ్ళ? ఎప్పుడైనా ఇద్దరం బయటకి వెళ్ళాల్సి వస్తే బయట తినరు. బయట అసలు తినే అలవాటు లేదా? మంచి అలవాటు. ఇంకా ఇంట్లోనే ఏదైనా అసలు బేసిక్ గా చాలా మంది బయట ఎందుకు తింటారంటే, కొంతమంది ఏమో బద్ధకం వండుకోవాలంటే తినేస్తారు, కొంతమంది ఏమో వంట రాక బయట తింటూ ఉంటారు. సో వంట వస్తే హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇంట్లోనే హైజీనిక్ గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం వేద్దామండి? స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అయితే ఇలా ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏమైనా తినాలంటే మీరు చేస్తూ ఉంటారా? కట్ చేసిన మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మనకి కారం అంతా పచ్చిమిర్చి, కొద్దిగా స్పైసీ కావాలంటే రెడ్ మిర్చి కూడా వేసుకోవచ్చు పౌడర్. ఓకే. సో కార్న్ ఆల్రెడీ ఉడికించారా అండి? ఉడికించాను. అండ్ పన్నీర్ కూడా కొంచెం ఫ్రై చేసి పెట్టేశారు. ఓకే. సో ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు ప్రకాష్? మా హాబీ మొత్తం కుకింగే మేడం. మీ హాబీ మొత్తం కుకింగేనా? బాగుంది ప్రకాష్ గారు మీ హాబీ. మగవాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి మంచి హాబీస్ నేర్చుకోవాలి. వంట వండటం ఇలాంటివన్నీ హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఆడవాళ్ళు కదా. సో ఏ వంట బాగా చేస్తారు టేస్టీగా? చికెన్ లోనే వెరైటీస్ బాగా చేస్తారు. చికెన్ స్పెషలిస్ట్. నాన్ వెజ్ చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా బాగానే చేస్తారు. సూప్ బోన్సా? కానివ్వండి, సూపర్. నెక్స్ట్ ఏం వేద్దాం? ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసిన కార్న్ కొంచెం సేపు మూత పెడదామా? ఇది కొంచెం సాఫ్ట్ అయితే అప్పుడు వేద్దాం. అది ఓకే. బాయిల్ అయిన తర్వాత ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ ఇందులో వేసేసుకోవాలి. సో కార్న్ ఇంకా పన్నీర్ అన్నీ కూడా పిల్లలకి ఇష్టమైనవే కదా. సో ఇవి ఉంటే హ్యాపీగా రైస్ కూడా తినేస్తారు. కొద్దిగా సోయా సాస్. ఓకే. కొద్దిగా చిల్లీ సాస్. సో పన్నీర్ అది ఇంకా మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి. ఓకే. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ మనకి సాసెస్ లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఉంటుంది మేడం. చూసుకొని వేసుకుంటే బెటర్. కలిపి రైస్ వేసేద్దాం. సో ఇది మనం బాస్మతి రైస్ తో గానీ లేదంటే ప్లెయిన్ రైస్ అయినా బానే ఉంటుంది కదా. బాస్మతి వేస్తే ఏంటంటే కొద్దిగా ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, బిర్యానీ లెక్క కూడా ఉంటుంది.
ఫ్రైడ్ రైస్ కి అన్నం చక్కగా ఇట్లా పొడి పొడిలాడుతుంటే బాగుంటుంది కదా. ఇదైతే ఇంకా కలర్ఫుల్ గా కనిపించి తొందరగా తినాలనిపిస్తుంది. అండ్ బేసిక్ గా ఫ్రైడ్ రైస్ అంటేనే మనకి ఫాస్ట్ గా చేసుకొని ఫాస్ట్ గా తినేసే వెరైటీ కదా. హ్యాపీగా అట్లా వేడి వేడిగా ఉన్నప్పుడు తినేస్తే సూపర్. రైస్ ఉన్నా కూడా డైరెక్ట్ గా ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. అవును, మిగిలిన రైస్ ఉంటుంది. పన్నీర్ కొద్దిగా పెప్పర్ పౌడర్. సో స్పైసీగా తింటారా మీరు ఇంట్లో? స్పైసీగానే తింటాం. కొంచెం స్పైసీగానేనా? ఓకే. ఎప్పుడైనా ఉప్పులు కారాలు ఎక్కువ తక్కువ అట్లా అవుతుంటాయండి, లేకపోతే అన్ని కరెక్ట్ గా ఇస్తుంటారా? కరెక్ట్ గానే ఇస్తుంటారా? టేస్ట్ చూసి చేస్తుంటారు. అవునవును. బేసిక్ గా యాక్చువల్ గా పద్ధతి ఏంటంటే టేస్ట్ చూస్తూనే మనం చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ తినేటప్పటికి బాగాలేకపోతే ఏం చేయాలి? సాల్ట్ అంటే వేసుకోవచ్చు కానీ మిగతా ఏవైనా యూజువల్ గా కారం ఎక్కువైనప్పుడు కొద్దిగా నిమ్మకాయ రసం వేసేసుకుంటే సరిపోతుంది. మీకు చిట్కాలు కూడా బాగా తెలిసే. ఓకేనా? రెడీ? ఓకే. బాగుందండి కలర్ఫుల్ గా. మంచి పన్నీర్, కార్న్, ఫైనల్ గా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశారు. సో దీనికి ఏదైనా కొంచెం ఆనియన్స్ అట్లా పెట్టుకుని తినేస్తే సూపర్. కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఓకే. సో కొత్తిమీర ఆర్ స్ప్రింగ్ ఆనియన్స్ ఏ వేసుకున్నా కూడా మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓకే, సూపర్. సో మరి వేడివేడిగా ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, షాజీరా, తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఉడికించిన స్వీట్ కార్న్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, అన్నం వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి కార్న్ ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాను. అప్పుడప్పుడు చేస్తుంటా అని చెప్పారు కదా, చాలా బాగుంది. అన్ని కూడా బాగా మెయింటైన్ అయ్యాయి. సాసులు కానీ సాల్ట్ ఇవన్నీ కూడా, పెప్పర్ పౌడర్ అంతా కూడా చాలా బాగుంది. బాగా చేశారండి. వెరీ సూపర్ గా ఉందండి. థ్యాంక్ యూ. చాలా బాగా వచ్చింది డిష్ అనేది. టేస్ట్ తో అన్ని కరెక్ట్ గా సరిపోయే టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంది. బాగా మెయింటైన్ చేశారు. సూపర్. మీకు వంట వచ్చని మేము అప్రూవ్ చేసేసాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బఠానీలతో మనం రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాము, సుండల్లాగా ఉడకబెట్టుకుని తింటూ ఉంటాము. ఎలా అయినా సరే వీటికి టేస్ట్ మరింత అదనంగా యాడ్ అవ్వాలంటే మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, బఠానీలు ఉడికించేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ పంచదార అందులో వేసి కనుక ఉడికించుకున్నట్లయితే టేస్ట్ అదనంగా యాడ్ అవుతుంది. ఒక్కోసారి కూరలు వండుతూ ఉన్నప్పుడు పొరపాటుగా కాస్త కారం ఎక్కువ పడిపోతూ ఉంటుంది. మరి కారం ఎక్కువైంది కదా, ఈ కారం తగ్గించాలని ఇంకాస్త ఉప్పు వేస్తూ ఉంటాం. దానివల్ల ఘాటు ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ కారం తగ్గాలి అంటే మాత్రం కొద్దిగా టమాటా రసం కనుక వేసుకున్నట్లయితే కూర కారం తగ్గడంతో పాటు టేస్ట్ కూడా అదనంగా యాడ్ అవుతుంది. క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇందులో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మరి వండుకునేటప్పుడు కొద్దిగా పాలు వేసి కనుక వండుకున్నట్లయితే మంచి సువాసన భరితంగా ఉండడమే కాకుండా కూరకు అదనపు టేస్ట్ కూడా వస్తుంది. పప్పు, బియ్యం మనం చాలా రోజులకు సరిపడా కొనుక్కుని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. మరి పురుగు పట్టకుండా ఉండడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా సరికొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఏం లేదండి, పప్పు చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి, వాసన రాకుండా ఉండాలి అంటే పప్పు నిల్వ ఉంచిన డబ్బాలో కాస్త కళ్ళుప్పు కనుక వేసి ఉంచుకున్నట్లయితే పప్పు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది.